హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ వేణుగోపాల్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. తెలంగాణకు ప్రాజెక్టులన్నీ కిషన్ రెడ్డి గారి వల్లే ఆగిపోయాయి, బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టులన్నీ మోడీ గారి దగ్గరికి పోయి తీసుకురావాలి అని కామెంట్స్ చేశారు. లేకపోతే తెలంగాణలో తిండి కూడా దొరకదు అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్ని ఎలా చూడాలి అసలు? అందరికీ నమస్కారం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, అదేవిధంగా బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఖనిజ సంపద మైన్స్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, ఒక డైవర్టెడ్ పాలిటిక్స్ని ఈరోజు తెలంగాణలో ప్రజలకు తీసుకొస్తున్నాడు. ప్రతిసారి డైవర్ట్ చేస్తాడు. ఎందుకంటే 6 గ్యారంటీలు అమలు కానీ 6 గ్యారంటీలను అమలుపరచలేక సంబంధిత తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేక, అదేవిధంగా ఈరోజు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసి అమలు కానీ 6 గ్యారంటీలను ఎక్కడ ప్రజలు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఎక్కడ పోయినా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈ హైడ్రా పేరిట చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చేస్తున్నాడు. కానీ పెద్దలకు సంబంధించిన బడా నేతలకు సంబంధించిన బడా గేటెడ్ కమ్యూనిటీలు చెరువుల్లో కడుతున్నాయి, ఈరోజు వాటి జోలికి పోతలేడు. ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఆయన ప్రభుత్వం 1 year 1 సంవత్సరం పాలన వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన అనేటువంటి ఈరోజు ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో బట్టగాల్చి ఎదుటోడి మీద వేయడం రేవంత్ రెడ్డికి అలవాటు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన పీఠాన్ని అవరోధించి పలు పనికి మాలినటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు అపనింద వేస్తున్నాను. ఒకసారి తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర అనే విషయంలో మా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకి ఇచ్చాము, 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఒక పవర్ ప్రజెంటేషన్ని ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ వేదికగా, ఆర్టీసీ సంబంధించినటువంటి అది ఆ హాల్లో మేధావులు, పలు సంబంధించినటువంటి ఆర్థిక నిపుణులు, సంబంధిత కొన్ని పార్టీలుగా అదే రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా ఆ రోజు ఆహ్వానం ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందనేటువంటి ఒక అంశం మీద, ఏ పథకాలలో ఎంతెంత అభివృద్ధికి సంబంధించి ఎంతెంత డబ్బులు ఇచ్చినటువంటి ఒక పుస్తకాన్ని ప్రింటెడ్ డొమైన్లో ఆల్రెడీ మేము పొందుపరచడం జరిగింది. రేవంత్ రెడ్డి అండ్ టీము సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము ఈ పుస్తకాలు కావాలంటే పంచుతాము. రేపటి రోజున వినూత్నంగా మేము ఈ పుస్తకాలను రేపు గాంధీ భవన్లో కూడా పంచాలని చెప్పని ఆలోచిస్తున్నాము, మా యొక్క పార్టీ నిర్ణయాల మేరకు. ఎందుకంటే ఒక రికార్డెడ్ ఎవిడెన్స్తో 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత 9 సంవత్సరాల్లో, గత బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వరకు ఇచ్చినటువంటి క్రెడిట్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎన్నో రంగాలలో, రైల్వే రంగం కానివ్వండి, అదేవిధంగా ఎన్ని రంగాల్లో అనేది క్లియర్గా వి మెన్షన్ అండి. సో ఇటువంటి వాళ్లకు వీ హ్యావ్ ఏ ఎవిడెన్స్ విత్ ద బుక్. మా దగ్గర ఒక డొమైన్లో కూడా ఆల్రెడీ దాన్ని మేము పొందుపరచడం జరిగింది. సో సంబంధిత రేవంత్ రెడ్డి కేవలము ఆడలేక మధ్యల మీద పడ్డట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఆయనకి డబ్బులు లేవు, ఆయన అమలుపరిచే స్కీములకి డబ్బులు లేవు, రేషన్ కార్డులు ఇస్తానన్నాడు, ఇంతకుముందు ప్రజాపాలన అని చెప్పి రేషన్ కార్డులు స్వీకరించాడు. మళ్ళీ రేషన్ కార్డులు ఈరోజు మార్చి 1న రేషన్ కార్డులు ఇచ్చాను. ఈరోజు ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చారమ్మా? ఇచ్చారా? పొన్నం ప్రభాకర్ గారు కూడా మార్చి 1న రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ప్రతి ఒక్క స్కీము కూడా ఈరోజు రేషన్ కార్డుతో ముడిపడి ఉంది. సో నేనేమంటున్నానంటే, నీకు నియంత్రణ కోల్పోయావు. మీరే నిన్నటి రోజున నన్నే మీరు లెక్క చేస్తలేరు, నన్ను పట్టించుకుంటలేదు అనేటువంటి మీరు మీ పిసిసి కార్యవర్గ సమావేశంలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజల పాలిట ఏ విధంగా ఆయన అమలు పరుస్తాడో తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం మీద అపనిందలు నిందలు వేసి పబ్బం గడుపుకునేటువంటి ఆలోచనలో మాత్రమే మా కిషన్ రెడ్డి గారిని అనడం జరిగింది. నేను మా కిషన్ రెడ్డి గారిని మీరు
భవిష్యత్తులో ఇంకొకసారి ఇదే విధంగా మా కేంద్ర ప్రభుత్వం మీద కానీ భారతీయ జనతా పార్టీ మీద కానీ మా నాయకుల మీద మీరు రేవంత్ రెడ్డి స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు మాట్లాడేది రాజకీయంగా కొట్లాడండి, అడగండి, తెచ్చుకోండి. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఏ రాష్ట్రమైన సమపాళ్లలో న్యాయం చేస్తుంది. అక్కడ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఎవ్వరు కూడా డైరెక్ట్గా మీరే నరేంద్ర మోదీ గారికి, మీ రాహుల్ గాంధీ మీకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, కానీ మా మోదీ గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే అడగంగానే అపాయింట్మెంట్ ఇస్తారు. మీరు వెళ్ళొచ్చు, అడగచ్చు, తెచ్చుకోవచ్చు. ఎవ్వరూ అడ్డు చెప్పేది లేదు. ఈ చిల్లర మాటలు మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి. ఇటువంటి వ్యక్తిగతంగా మీరు వ్యక్తులను దూషించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి, భవిష్యత్తులో ఇటువంటి మాటలు మాట్లాడితే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి మిమ్మల్ని మళ్ళీ అధపాతాళానికి తొక్తారు మీ కాంగ్రెస్ పార్టీని అని చెప్పని సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. చెప్తాను. ఒక రికార్డెడ్ ఎవిడెన్స్తో 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత 9 సంవత్సరాల్లో, గత బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వరకు ఇచ్చినటువంటి క్రెడిట్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎన్నో రంగాలలో, రైల్వే రంగం కానివ్వండి, అదేవిధంగా ఎన్ని రంగాల్లో అనేది క్లియర్గా వి మెన్షన్ అండి. సో ఇటువంటి వాళ్లకు వీ హ్యావ్ ఏ ఎవిడెన్స్ విత్ ద బుక్. మా దగ్గర ఒక డొమైన్లో కూడా ఆల్రెడీ దాన్ని మేము పొందుపరచడం జరిగింది. సో సంబంధిత రేవంత్ రెడ్డి కేవలము ఆడలేక మధ్యల మీద పడ్డట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఆయనకి డబ్బులు లేవు, ఆయన అమలుపరిచే స్కీములకి డబ్బులు లేవు, రేషన్ కార్డులు ఇస్తానన్నాడు, ఇంతకుముందు ప్రజాపాలన అని చెప్పి రేషన్ కార్డులు స్వీకరించాడు, మళ్ళీ రేషన్ కార్డులు ఈరోజు మార్చి 1న రేషన్ కార్డులు ఇచ్చాను. ఈరోజు ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చారమ్మా? ఇచ్చారా? పొన్నం ప్రభాకర్ గారు కూడా మార్చి 1న రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ ప్రతి ఒక్క స్కీము కూడా ఈరోజు రేషన్ కార్డుతో ముడిపడి ఉంది. సో నేనేమంటున్నానంటే, నీకు నియంత్రణ కోల్పోయావు. మీరే నిన్నటి రోజున నన్నే మీరు లెక్క చేస్తలేరు, నన్ను పట్టించుకుంటలేదు అనేటువంటి మీరు మీ పిసిసి కార్యవర్గ సమావేశంలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజల పాలిట ఏ విధంగా ఆయన అమలు పరుస్తాడో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేసి పబ్బం గడుపుకునేటువంటి ఆలోచనలో మాత్రమే మా కిషన్ రెడ్డి గారిని అనడం జరిగింది. నేను మా కిషన్ రెడ్డి గారిని మీరు భవిష్యత్తులో ఇంకొకసారి ఇదే విధంగా మా కేంద్ర ప్రభుత్వం మీద కానీ భారతీయ జనతా పార్టీ మీద కానీ మా నాయకుల మీద మీరు రేవంత్ రెడ్డి స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు మాట్లాడేది రాజకీయంగా కొట్లాడండి, అడగండి, తెచ్చుకోండి. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఏ రాష్ట్రమైన సమపాళ్లలో న్యాయం చేస్తుంది. అక్కడ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఎవ్వరు కూడా డైరెక్ట్గా మీరే నరేంద్ర మోదీ గారికి, మీ రాహుల్ గాంధీ మీకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, కానీ మా మోదీ గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే అడగంగానే అపాయింట్మెంట్ ఇస్తారు. మీరు వెళ్ళొచ్చు, అడగచ్చు, తెచ్చుకోవచ్చు. ఎవ్వరూ అడ్డు చెప్పేది లేదు. ఈ చిల్లర మాటలు మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి. ఇటువంటి వ్యక్తిగతంగా మీరు వ్యక్తులను దూషించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి, భవిష్యత్తులో ఇటువంటి మాటలు మాట్లాడితే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి మిమ్మల్ని మళ్ళీ అధపాతాళానికి తొక్తారు మీ కాంగ్రెస్ పార్టీని అని చెప్పని సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.